సినీ నటుడు పోసాని కృష్ణమురళిపై మరోసారి జనసేనకు సంబంధించి రాజమండ్రి నేతలు లీగల్ సెల్ మరోసారి పోసాని కృష్ణమురళిపై రాజమండ్రి స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఆహ్, ఈ ఏదైతే జనసేన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌పై 2022లో రాజమండ్రిలో ఈ రహదారులన్నీ కూడా కొన్ని ప్రాంతాల్లో ఏదైతే గోతులు పడిపోయాయో అప్పుడు శ్రమదానం చేస్తుండగా ఇటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌తో పాటు ఆయన కుటుంబ సభ్యులు, జనసేనకు సంబంధించిన వీర మహిళలపై పోసాని కృష్ణమురళి అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ 2022 నవంబర్‌లోనే ఈ రాజమండ్రి వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో అయితే మాత్రం జన సైనికులు ఫిర్యాదు చేసిన పరిస్థితి. ఆ కేసుకు సంబంధించి ఎలాంటి ముందుకి వెళ్ళకపోవడంతో మరలా ఈ రాజమండ్రికి సంబంధించిన జనసేన ముఖ్య నేతలతో పాటు ఇటు లీగల్ సెల్‌కి సంబంధించిన పలువురు కూడా జిల్లా ఎస్పీ కార్యాలయంలో కలిశారు. నాటికి సంబంధించిన కేసు వివరాలు ఆయన ముందు పెట్టిన పరిస్థితి మాత్రం నెలకొంది. మొత్తానికి మరలా ఇటు జనసేన అదేవిధంగా ఇటు పోసాని మధ్య వారు కొనసాగుతున్న పరిస్థితి నెలకొంది. మరి పోసాని కృష్ణమురళి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ పార్టీ తరపున జన సైనికులు కావచ్చు, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ కావచ్చు, ముఖ్యంగా ఒక పోసాని విరుచుకుపడిన పరిస్థితులైతే మాత్రం నెలకొన్నాయి. ఆ తరుణంలోనే కౌంటర్‌లు కూడా అంటే తెలంగాణలో కూడా సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో అయితే మాత్రం అక్కడ ఆ రాష్ట్రానికి సంబంధించిన నాయకులు లీగల్ అడ్వైజరీ ఇచ్చిన ఫిర్యాదుతో సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో కూడా సోమాజిగూడ పోలీస్ స్టేషన్‌లో కూడా 2022లో ఫిర్యాదు చేసిన పరిస్థితి నెలకొంది. తెలంగాణకు సంబంధించి జనసేన నేతలు కూడా ఫిర్యాదు చేశారు. గతంలో ఈ ప్రాంతం అంటే ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించి రాజమండ్రిలో కూడా పోసాని కృష్ణమురళిపై అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే ఫిర్యాదు చేసిన పరిస్థితులైతే మాత్రం నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ఈ పోసానికి వర్సెస్ అధికార పార్టీ అంటే ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ ముఖ్యంగా కూటమి సంబంధించి జనసేన మధ్య వారైతే కొనసాగుతుంది. పోసాని కృష్ణమురళి మాట్లాడే విధానం ముఖ్యంగా బాగుండటం లేదు. ఆయన అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు. మహిళలు లేదు, పురుషులు లేదు. ఆయన అసభ్యకరమైన మాటలు తీవ్ర ఇబ్బందులు పెడుతున్నాయి. అది సరైన చర్య కాదు అంటూ కూడా రాజమండ్రికి సంబంధించిన జనసేన నేతలు మీడియా ముఖంగా కూడా పేర్కొన్న పరిస్థితులు నెలకొన్నాయి. ప్రజల పక్షాన ప్రస్తుత డిప్యూటీ సీఎం అప్పుడు జనసేనకు సంబంధించిన రాష్ట్ర నాయకులు ప్రజల పక్షాన నుంచుని రాష్ట్ర వ్యాప్తంగా గోతులు అస్తవ్యస్తంగా ఉన్నాయని పోరాడుతుంటే ఈ విధంగా అనుచిత వ్యాఖ్యలు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌పై మరియు వీర మహిళలపై, ఆయన కుటుంబ సభ్యులపై పోసాని కృష్ణమురళి చేయడం దారుణమని తెలియజేశారు. ఈ విషయాన్ని అప్పుడే ఖండించి ఫిర్యాదు చేయడం జరిగిందని చెప్పి తెలియజేశారు. అయితే అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న నేపథ్యంలో కేసు ముందుకు వెళ్ళలేదని, అయితే ఇప్పుడు ఖచ్చితంగా పోసానిపై అయితే మాత్రం చర్యలు తీసుకోవాలని చెప్పి వారంతా కూడా ఫిర్యాదు చేసిన పరిస్థితులు. ఇదిలా ఉండగా కాసేపటి కిందట పోసాని కృష్ణమురళి కూడా మీడియా సమావేశం నిర్వహించారు. ఏదైతే మీడియాపై ఒక రకంగా కొన్ని ఛానల్స్‌పై పోసాని కృష్ణమురళి విరుచుకుపడిన పరిస్థితి నెలకొంది. అసభ్య పదజాలాలతో కొన్ని ఛానల్స్ పోసాని కృష్ణమురళిపై కొన్ని ప్రత్యేక కథనాలు యాంకర్స్ అదేవిధంగా ఛానల్స్ ప్రచురిస్తున్నారు. అలా ప్రచురించడం సరైన చర్య కాదు. మీడియా అంటే ఏదైతే అధికార పార్టీ ఉందో అధికార పార్టీ చేస్తున్న తప్పుల్ని ఎండగట్టాలి. ప్రజలు సమస్యలు అంటే చిన్నపాటి దోమ కరిచినా, చీమ కరిచినా ప్రజలకు ఎలాంటి సమస్య ఉన్నా సమస్యలపై మాత్రమే మీడియా ఫోకస్ చేయాలి అంటూ కూడా ఆయన విరుచుకుపడిన పరిస్థితి నెలకొంది. ఇండైరెక్ట్‌గా తెలుగుదేశం ముఖ్యంగా కూటమికి సంబంధించి ఏదైతే పదవులు పొందారో వారంతా కూడా పోసాని కృష్ణమురళిని అసభ్యంగా ఛానల్‌లో గతంలోనే ప్రవర్తించడం ద్వారానే ఆయనకి ఒక ఉన్నత పదవి ఒక ఛానల్‌కి సంబంధించిన ప్రముఖులకు కట్టబెట్టారు అని కూడా ఆయన ఎద్దేవా చేసిన పరిస్థితి నెలకొంది. కొన్ని ఛానల్స్ పేర్లతో సహా చదువుతూ ఆయన మీడియాపై కాసేపు కిందట విరుచుకుపడిన పరిస్థితి అయితే మాత్రం నెలకొంది. ఏది ఏమైనా ఇటు మరలా జనసేన వర్సెస్ మరోపక్క మీడియా వర్సెస్ పోసాని కృష్ణమురళి అనేది కొనసాగుతున్న పరిస్థితి నెలకొంది. రాజమండ్రిలో అయితే మాత్రం మరోసారి ఫిర్యాదు చేశారు. పోసాని కృష్ణమురళిపై అయితే మాత్రం చర్యలు తీసుకోవాలన్నారు. దీన్ని కొన్ని ఛానల్స్ ప్రచురించిన పరిస్థితి నెలకొంది. ప్రధానంగా కొన్ని ఛానల్స్ వక్రీకరిస్తూ తనపై అసభ్యజాలంతో ప్రవర్తించారు, అసభ్యజాలంతో ప్రసరించారు అంటూ కూడా ఆ ఛానల్ పేర్లు చెబుతూ కూడా పోసాని కృష్ణమురళి అయితే మాత్రం కాసేపటి కిందట మీడియా ముఖంగా కూడా విరుచుకుపడిన పరిస్థితి నెలకొంది. చూడాలి మరి తదుపరి చర్యలు ఎలాగుంటాయి, పోసానిపై ఒకవేళ చర్యలు తీసుకుంటారా? ఏదైనా పోసానికి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతుగా ఉన్నట్లుగా తెలుస్తుంది. ఏదేమైనా చూడాలి మరి ముందుకి ఎలా ఉండబోతుంది. పోసానిపైన చర్యలు తీసుకుంటారా? లేకపోతే ఒకవేళ రాజమండ్రి పోలీసులకు గతంలోనే ఫిర్యాదు ఉంది కాబట్టి పోసాని తీసుకొచ్చి ఇన్వెస్టిగేషన్ చేస్తారా? ఇలా పలు విషయాలు తెలియాల్సింది. ప్రస్తుతం అయితే మాత్రం జనసేన వర్సెస్ ఇది పోసాని మధ్య అయితే వారైతే కొనసాగుతున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది.